చక్కటి ఉదాహరణ చెప్తా. వాస్తు అనుకూలానికి వాస్తు వ్యతిరేకతకు మీకు చెప్తా. వాస్తు వ్యతిరేకతగా ఉండేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, ఒక సైకిల్ తీసుకుంటాము, గుట్ట లాంటి హైట్ ఉండే కొండ లాంటి హైట్ సైకిల్ తొక్కుతా వెళ్తాం. మనం కష్టం ఎక్కువ పడాలి, సైకిల్ తొక్కాలి, ట్రాఫిక్ చూసుకుంటూ మనం పైకి వెళ్ళాలి. అంటే మనం ఒక గంటలో 12 కిలోమీటర్లు పోవాల్సిన వాళ్ళం 2 కిలోమీటర్లు వెళ్ళాం, 6 కిలోమీటర్లు వెళ్తాం. శ్రమ ఎక్కువ తీసుకుంటాం, చెమటలు గారితే, కానీ గుంతలు తీసుకుంటే వెళ్లాల్సిందే. అదే మీ ప్రయాణము వాస్తుకు అనుకూలమైతే కొండ మీద నుంచి కిందికి దిగినట్టు ఉంటుంది. కొండ నుంచి మీరు కిందికి దిగితే ఒక ఫెడల్ వేస్తే మీరు 10 ఫెడల్ వేసినంత స్పీడ్గా వెళ్తారు. అక్కడ కూడా మీరేమో గుంతలు చూసుకోవాలా, వచ్చే జీపులు ప్రయాణము బస్సులను గమనిస్తూ కూడా వెళ్ళాలా. వాస్తు ఉందని కళ్ళు మూసుకొని వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది. కాదు, వాస్తు ఏంటంటే నీకు సహాయము, సహకారము, నీ ఆలోచన విధానాన్ని మార్పు చేస్తుంది. సో తద్వారా నిన్ను నువ్వు తొందరగా ముందుకెళ్ళచ్చు. అప్పుడు నువ్వు గంటకు 12 కిలోమీటర్లు కాదు 20 కిలోమీటర్లు వెళ్తారు, 24 కిలోమీటర్లు వెళ్తారు. నేను 15 వెళ్తే మీరు 20 వెళ్ళొచ్చు, ఇంకొందరు 50 వెళ్ళొచ్చు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళకు ఉన్నటువంటి పూర్వజన సుకృతం. సో ఇవన్నీ అయితే మరి నిజంగా జరుగుతాయని మీరు ఖచ్చితంగా జరుగుతాయి, నేను రుజువు చేయగలుగుతాను.